తెలంగాణ కాంగ్రెస్ లో పూటకో పంచాయతీ నడుస్తోంది. రోజుకో గొడవ జరుగుతోంది. సీనియర్ నాయకులే ఘర్షణ పడుతున్నారు. నాయకుల మధ్య విభేదాలపై మరో సీనియర్ నాయకుడు పెదరాడి పంచాయతీ చేయాల్సి వస్తోంది. ఏకంగా మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి కడియం శ్రీహరి సైతం రచ్చకెక్కారు. ఎల్బీ నగర్ గొడవపై ఏకంగా ఏఐసీసీ ఫోకస్ చేయాల్సి వచ్చింది. విభేదాలు పార్టీ హైకమాండ్ కు ఎంత తలనొప్పిగా మారాయంటే ఏఐసీసీ ఇన్ఛార్జి రంగంలోకి దిగారు. అయినా కొత్తలొల్లి గాంధీ భవన్ తలుపు తడుతూనే ఉంది. కార్యకర్తల హంగామా మామూలుగా లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నుంచి హైదరాబాద్ శివార్లోని పటాన్చేరు వరకు, తుంగతుర్తి నుంచి నర్సాపూర్ వరకు నాయకుల మధ్య వైరం హైకమాండ్ కు శిరోభారంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ లో పూటకో పంచాయతీ నడుస్తోంది. రోజుకో గొడవ జరుగుతోంది. సీనియర్ నాయకులే ఘర్షణ పడుతున్నారు. నాయకుల మధ్య విభేదాలపై మరో సీనియర్ నాయకుడు పెదరాడి పంచాయతీ చేయాల్సి వస్తోంది. ఏకంగా మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి కడియం శ్రీహరి సైతం రచ్చకెక్కారు. ఎల్బీ నగర్ గొడవపై ఏకంగా ఏఐసీసీ ఫోకస్ చేయాల్సి వచ్చింది. విభేదాలు పార్టీ హైకమాండ్ కు ఎంత తలనొప్పిగా మారాయంటే ఏఐసీసీ ఇన్ఛార్జి రంగంలోకి దిగారు. అయినా కొత్తలొల్లి గాంధీ భవన్ తలుపు తడుతూనే ఉంది. కార్యకర్తల హంగామా మామూలుగా లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నుంచి హైదరాబాద్ శివార్లోని పటాన్చేరు వరకు, తుంగతుర్తి నుంచి నర్సాపూర్ వరకు నాయకుల మధ్య వైరం హైకమాండ్ కు శిరోభారంగా మారింది. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి, తెలంగాణ కాంగ్రెస్ లో పూటకో పంచాయతీ అయితే జరుగుతుంది. విభేదాలు ఎక్కువవుతున్నాయి. ఎక్కడెక్కడ విభేదాలు ఉన్నాయి? తెలంగాణ కాంగ్రెస్ లో వరుస విభేదాలతో, వరుస వివాదాలతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి. రోజు రోజుకో గొడవ, గంటకో గొడవ, పూటకో గొడవతో కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు, బలాబలాల నిరూపణ, అంటే పదవుల పంపకాల విషయంలో కావచ్చు, సీనియర్ నాయకుల మధ్య కావచ్చు, వాళ్ళ బల ప్రదర్శన వేదికగా ఆ గొడవలు కాస్త గాంధీ భవన్ మెట్లెక్కుతున్నాయి. రోజుకొక గొడవతో అధిష్టానం మాత్రం ఉక్కిరి బిక్కిరి అవుతుంది. అటు ప్రభుత్వ పరంగా, ఇటు పార్టీ పరంగా ప్రజల్లోకి వెళ్లాలని భావించిన కాంగ్రెస్ పార్టీకి ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే కనబడుతున్నది. అటు సీఎం రేవంత్ రెడ్డికి ఇది సవాళ్లతో కూడినదిగా కూడా కనబడుతున్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఒక్క రోజుతో కాదు, ప్రతి రోజు ఏదో ఒక గొడవ, ప్రతి నేతల మధ్యలో సఖ్యత లేకపోవడం, ఆ కమ్యూనికేషన్ గ్యాప్ తోటి ప్రతి దగ్గర నేతలు నువ్వా నేనా అంటూ, భాయి అంటే భాయి అంటూ ఏకంగా ప్రతి దాడులు చేసుకొని విరుచుకుపడుతున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడో నియోజకవర్గంలో నేతల మధ్య రోజుకో పంచాయతీ జరుగుతూనే ఉంది. ప్రధానంగా జహీరాబాద్ లో కాంగ్రెస్ పార్టీలో అక్కడ గీతారెడ్డికి ఆరోగ్యం బాగాలేకపోతుంది. చంద్రశేఖర్ కి అక్కడ బాధ్యతలు అప్పచెప్పారు. కానీ తను బీఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తికి బాధ్యతలు అప్పచెప్పారు అంటూ బీఆర్ఎస్ అనుకూలవాదులకే పదవులు కట్టబెడుతున్నారు అంటూ అక్కడితో గొడవ మొదలైంది. జహీరాబాద్ లో మొదలైన గొడవ ఈ రోజు ఎల్బీ నగర్ వరకు చేరిన పరిస్థితి. రోజుకొక గొడవ, ఒక గొడవ ముగియడానికి దానికి క్రమశిక్షణ కమిటీకి బాధ్యతలు అప్పచెప్పి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పచెప్పి, ఆ గొడవ సద్దుమణిగే లోపే మరో గొడవ తెల్లారితే కాంగ్రెస్ పార్టీలో రోజుకో గొడవతో మాత్రం గాంధీ భవన్ అడలెత్తుతున్న పరిస్థితి. అధిష్టానం కూడా భయపడుతున్న పరిస్థితి. ఎక్కడ చూసినా గొడవలు. గత 2 రోజులుగా చూసుకున్నట్లయితే కూడా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇదే గొడవల పైన రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవలు ఇలానే కంటిన్యూ అవుతాయి. ఈ గొడవలు ఎక్కడికో చిరికి గాలివానలాగా మారి ఎక్కడికో ప్రమాదకరంగా మారే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది తెచ్చే పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి ఇబ్బంది తెచ్చే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి తెలంగాణలో 2.5 సంవత్సరాలలో పాలన పైన దృష్టి పెడుతూ సీఎం రేవంత్ రెడ్డి వెళ్తుంటే, మరోపక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమవుతుంది అంటూ, కాంగ్రెస్ శ్రేణులు విఫలమవుతున్నాయి అంటూ పెద్ద ఎత్తున ఇప్పటికే అనేక మార్లు సీఎం రేవంత్ రెడ్డి అటు డీసీసీల మీద, పార్టీ పెద్దల మీద, ఎమ్మెల్యేల మీద మీ సొంత ప్రయోజనాల కోసమే మీ సోషల్ మీడియాల వేదికల ద్వారా మీ సొంత డబ్బాలు కొట్టుకుంటున్నారు, పార్టీని ముందుకు తీసుకెళ్లడం లేదని బహిరంగంగానే తన అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేస్తూ హెచ్చరించిన పరిస్థితులను కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. అయినా సరే కాంగ్రెస్ లో రోజుకో గొడవతో రోజు గాంధీ భవన్ లో గందరగోళ పరిస్థితి నెలకొన్నది. 2 రోజులుగా ఈ గొడవలను సద్దుమనిషే విషయం పైన కాంగ్రెస్ పార్టీ స్వయంగా పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ స్వయంగా ఓల్డ్ ఎమ్మెల్యే కోటర్ లో కూర్చొని ఒక్కొక్కరి గొడవల్ని క్షుణ్ణంగా వింటూ, ఎందుకు గొడవలు వస్తున్నాయి మీ మధ్య,
పార్టీని ఎందుకు ఇరకాటంలో పెడుతున్నారు, పార్టీ కలుపుకొని ఎందుకు వెళ్ళలేకపోతున్నారు, కొత్త పాత ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని కలుపుకొని పార్టీ అభివృద్ధి కోసం పార్టీ కోసం ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారు అంటూ ప్రత్యేకంగా క్లాసులు తీసుకున్నా కూడా వాళ్ళ తీరు మారడం లేదు. ఈ రోజు స్వయంగా గాంధీ భవన్ లో డీసీసీలతోటి 2 రోజులు, ఈ రోజు రేపు పార్టీ జిల్లా అధ్యక్షులతోటి నేరుగా అధ్యక్షుడు వ్యవహారాల ఇన్ఛార్జి గాంధీ భవన్ వేదికగా 1-to-1 మాట్లాడుతున్న సందర్భంలో కూడా మళ్ళీ అదే పరిస్థితి. లోపల పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సమీక్ష నిర్వహిస్తుండగానే అటు మెదక్ సంబంధించి నర్సారెడ్డి వర్గం ఒకవైపు, అలానే మైనంపల్లి వర్గం ఒకవైపు, ఆ మరో పక్క ఎల్బీ నగర్ నుంచి జక్కిడి శివచరణ్ రెడ్డి, జక్కిడి ప్రభాకర్ రెడ్డి, మరో పక్క పటాన్ చెరు నుంచి నీలం ముదిరాజు వర్గం మరోవైపు, ఇలా లోపల పార్టీ పెద్దలు ఇదే గొడవలకు సంబంధించి పార్టీ పెద్దల సమీక్ష, వాటికి సంబంధించిన విషయాలపైన మాట్లాడుతుంటేనే గాంధీ భవన్ వేదికగా బహిరంగంగా నినాదాలు చేసుడు, బయట ధర్నాలు చేసుడు, సొంత పార్టీ వాళ్ళే నిరసనలు తెలపడం, ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అటు కాంగ్రెస్ పార్టీలో కూడా ఇది ఒక ప్రత్యేక చర్చగా మిగిలిపోయిన పరిస్థితి. ఇది కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితిగా మారిన పరిస్థితి. అధిష్టానం ఏం చేయలేకపోతుందా? అసలు గొడవలు, జిల్లాలలో జరిగిన గొడవలు డీసీసీలని కాదని, ఎమ్మెల్యేలను కాదని గాంధీ భవన్ మెట్లు ఎందుకు ఎక్కుతున్నారు అంటే, ఇద్దరు నేతల మధ్య కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కావచ్చు, అక్కడ గొడవల్ని అక్కడనే డీసీసీలు సాల్వ్ చేయలేకపోతున్నారా? వాళ్ళు పరిష్కరించలేకపోతున్నారా? ఎమ్మెల్యేలు పరిష్కరించలేకపోతున్నారా? నేరుగా గాంధీ భవన్ కే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ అధ్యక్షుడికి తెలిసేలాగా గాంధీ భవన్ వేదికగా గాంధీ భవన్ మెట్ల ముందే ఎందుకు నిరసన చేయాల్సి వస్తుంది? అంటే జిల్లా స్థాయిలో కాంగ్రెస్ అధ్యక్షులు బాధ్యులుగా ఉన్న వాళ్ళు కరెక్ట్ గా చేయలేకపోతున్నారా, డీల్ చేయలేకపోతున్నారా? ఏం జరుగుతుంది అసలు కాంగ్రెస్ లో? అలా చూసుకున్నట్లయితే జహీరాబాద్ విషయం తీసుకోవచ్చు. కాలే యాదయ్య చేవెళ్ళ 4 రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన కాలే యాదయ్య కాంగ్రెస్ లోకి వచ్చారు. కాలే యాదయ్య వర్గానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళకు మాత్రమే బాధ్యతలు, పదవులు అప్పచెప్తున్నారంటూ కాలే యాదయ్యని తప్పించి కాంగ్రెస్ పార్టీని సేవ్ చేయాలి అంటూ గాంధీ భవన్ వేదికగా పెద్ద ఎత్తున నిరసన. మరోపక్క తుంగతుర్తిలో మందుల శామ్యుల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సొంత పార్టీలోనే కొంత వర్గం సపరేట్ గా ఈ మందుల శామ్యుల్ ని తప్పించాలి, కాంగ్రెస్ పార్టీని సేవ్ చేయాలంటూ మరో వర్గం పెద్ద ఎత్తున నిరసన. తుంగతుర్తిలో 9 మండలాలకు అధ్యక్షులను నియమిస్తే కనీసం ఒంటెద్దు పోకడగా వెళ్ళాడు, కనీసం చెప్పకుండా ఆ 9 మందిని తన వర్గానికి బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్లకు అప్పచెప్పారంటూ మరో వర్గం పెద్ద ఎత్తున 2 రోజులుగా తుంగతుర్తి కాంగ్రెస్ నేతలు అటు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వచ్చారు అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చి దాని మీద నిరసన చేసిన వ్యక్తులు. దీనిపైన వెంటనే అధిష్టానం జగ్గారెడ్డికి బాధ్యతలు అప్పచెప్పి ఇలా వరుసగా ప్రతిరోజు అటు వరంగల్ విషయంలో కొండ కడియం విషయం తీసుకోవచ్చు, అలానే కామారెడ్డిలో షబ్బీర్ అలీ అంశం తీసుకోవచ్చు, పాలకుర్తిలో ఝాన్సీ రెడ్డి వర్సెస్ హరిప్రసాద్ అంశం తీసుకోవచ్చు, గజ్వేల్ లో పిసిసి అంజయ్య ఒంటెద్దు పోకట్లతో పోతున్నాడు, పదవులు అప్పచెప్తున్నారు అంటూ ఏకంగా నర్సారెడ్డి మైనంపల్లితో చేతులు కలిపి అంజయ్య నర్సారెడ్డి వర్గానికి అన్యాయం చేస్తున్నారంటూ గాంధీ భవన్ వేదికగా ఈ రోజు ప్రస్తుతం కూడా అక్కడే నిరసన తెలుపుతున్న పరిస్థితి. దీనికి మళ్ళీ కౌంటర్ గా మైనంపల్లి వర్గం వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలపడం. ఎల్బీ నగర్ లో ఈశ్వరమ్మ యాదవ్ కు ఏదైతే యాదగిరిగుట్ట పాలక మండలి బాధ్యతలు అప్పచెప్పారో ఆ ఫ్లెక్సీలో జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఫోటో లేదు అని చెప్పి, ప్రోటోకాల్ పాటించలేదు అంటూ పెద్ద ఎత్తున జక్కిడి శివచరణ్ రెడ్డి ఆడియో లీక్ల కలకలం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడమే కాకుండా కాంగ్రెస్ పార్టీలో రచ్చకెక్కి తీరా అది ఏఐసిసికి వాళ్ళ దృష్టికి వెళ్లి ఏఐసిసి కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చిన పరిస్థితి. అసలు ఎటు వెళ్తుంది కాంగ్రెస్ పార్టీలో? ఈ గొడవల కారణాలు ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీలో ఈ గొడవల్ని అదుపులో పెట్టే వాళ్ళే లేరా? పార్టీ అధ్యక్షుడి దృష్టికి వచ్చినా కూడా ఎందుకు ఈ క్రమశిక్షణ కమిటీ ఏం చేయలేకపోతుంది? డీసీసీలు ఏం చేయలేకపోతున్నారా? అసలు ఇది ఎంత చూసుకుంటే తెలంగాణలో ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇది సవాలుగా మారిన పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. ఈ వివాదాలను కాస్త రాజకీయంగా ప్రతిపక్షాలు వాళ్ళ ఆయుధాలుగా మార్చుకునే అవకాశం ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఈ గొడవలు, ఆధిపత్య పోరులని ప్రతిపక్షాలు ఆయుధాలుగా మార్చుకొని కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కనుక దీని వెంటనే మరి పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుంది, క్రమశిక్షణ కమిటీ ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి. కానీ మొత్తానికి ఇది కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఒక పెద్ద దెబ్బగా చూడొచ్చు. ఎందుకంటే 2.5 సంవత్సరాలు పాలన కొనసాగుతున్నది. అధికారంలోకి వచ్చి మరో 2 ఏళ్లలో మళ్ళీ ఎన్నికలున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి వర్గపోరు, కుమ్ములాటలు, ఆధిపత్య పంచాదులు, రోజుకో గొడవలు కాంగ్రెస్ పార్టీని ఇలా ఉక్కిరిబిక్కిరి చేస్తే మాత్రం ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి అని విశ్లేషకులు అయితే భావిస్తున్న పరిస్థితి. అటు కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున దీనిపైన ఎక్కడ చూసినా నలుగురు కురిస్తే అసలు నలుగురు కలిస్తే కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందనే గొడవనే చెప్పండి శేఖర్.
మీనాక్షి నటరాజన్ ఇక్కడే ఉన్నారు, సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఎందుకు నేతలు గొడవలు చేస్తున్నారు? అంటే పార్టీ నేతల మధ్య సమన్వయ లోపం కొరవడిందని అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ విద్య. పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు. ఇప్పుడు వరంగల్ రాజకీయాల్లో చూసుకున్నట్లయితే కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరిగా నడిచింది అక్కడ. అంటే ఒక మంత్రిగా ఉన్న వ్యక్తిని తన ప్రోటోకాల్ కూడా గౌరవించకుండా తను తనకు సంబంధిత శాఖ, ఎండోమెంట్ శాఖకు సంబంధించి దేవాదాయ శాఖ రివ్యూ నిర్వహించడం కడియం శ్రీహరి. దీనిపైన మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేయడం, తన క్యాబినెట్ లో సంబంధించిన తన మంత్రివర్గానికి సంబంధించిన రివ్యూలు తను నిర్వహించడం పట్ల ఇది ఒక కాంగ్రెస్ పార్టీలో పెద్ద గొడవగా మారిన పరిస్థితిని మనం చూసాం. ఇదే అంశం పైన కొండా సురేఖను నిన్న మీనాక్షి నటరాజన్ పిలిచి ఇలాంటి విషయాల్ని సర్దుకుపోవాలి, చూస్తూ ఏదో వెళ్ళిపోవాలి, ఎందుకంటే పార్టీ మనుగడ కోసం పార్టీ ముందుకెళ్ళాలి కనుక పార్టీ అభివృద్ధి కోసం ఖచ్చితంగా అటు పాలన పరంగా ఇటు పార్టీ పరంగా సర్దుకుపోవాలి అని కూడా నిన్ననే చెప్పారు. అయినా ఈ రోజు మళ్ళీ గొడవలు మాత్రం ప్రారంభం అవుతూనే ఉన్నాయి. రోజుకొక గొడవ. ఇప్పటికిప్పుడు పటాన్చెరులో నీలం మధుకు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నీలం మధుకు పార్టీలో పదవులు అప్పజెప్పాలంటూ ముదిరాజు వర్గం పెద్ద ఎత్తున గాంధీ భవన్ ముందు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. అంటే వీళ్లకు ఒక బాధ్యులుగా వీళ్ళని కంట్రోల్ చేసే వ్యక్తులు కానీ వీళ్ళకి చెప్పే విషయాలను కావచ్చు. అంటే ఓవరాల్ గా ఈ గొడవలకు కారణాలు అనేకం ఉన్నాయి. పార్టీలో అధికారంలో ఉన్నది కనుక కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ పదవులు కావచ్చు, పార్టీ పదవులు కావచ్చు, మండల అధ్యక్షులు ఎలాంటి పదవులైనా ఆశిస్తారు. పార్టీ అధికారంలో ఉన్నది కనుక ఏదైతే ఈ పదవుల పంపకాలు, పార్టీ పదవులు కావచ్చు, కార్పొరేషన్ పదవులు కావచ్చు, ఈ పదవుల పంపకాల్లో వాళ్ళలో ఒక అసంతృప్తి రగులుకొని వాళ్ళ మధ్య నేతల మధ్య పదవులు ఇతరులకు కట్టబెట్టారు అంటూ వాళ్ళు ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళను సమన్వయ లోపం కరువయ్యి పార్టీలో రోజుకొక గొడవ మాత్రం కొనసాగుతున్న పరిస్థితి. శేఖర్, ఈ రోజు మీనాక్షి నటరాజన్ ఉదయం కూడా భేటీ నిర్వహించారు. అంటే కొంతమంది ఎంపీలు కూడా పాల్గొన్నారు. వారిలో కడియం కావ్య కూడా పాల్గొన్నారు. అయితే ఈ కడియం శ్రీహరి, కొండా సురేఖ ప్రస్తావన ఏమైనా వచ్చిందా చర్చకు? గత 2 రోజులుగా ఇదే అంశం కొనసాగుతున్నది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో డీసీసీలతోటి 1-to-1 ప్రతి ఒక్క డీసీసీ జిల్లా పార్టీ అధ్యక్షులతోటి ప్రోగ్రెస్ రిపోర్ట్లతో గాంధీ భవన్ కు రమ్మని చెప్పారు. ఆదేశాలు జారీ చేశారు మీనాక్షి నటరాజన్. ఒక్కొక్కరిని తమ ప్రోగ్రెస్ రిపోర్ట్లతో మీ జిల్లాలో జరుగుతున్న గొడవలే కావచ్చు, పార్టీ కార్యక్రమాలు కావచ్చు, పార్టీ అభివృద్ధికి మీరు తీసుకుంటున్న నిర్ణయాలేంటి, మీరు ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలేంటి, ఎన్ని అంశాలపైన స్వయంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ 1-to-1 డీసీసీలతో ఈ రోజు రేపు 2 రోజులు సమావేశాలు సమీక్ష నిర్వహిస్తున్నారు గాంధీ భవన్ లో. ఈ నేపథ్యంలో ఒక పక్క సమీక్ష సమావేశం పార్టీ పెద్దలతో నడుస్తున్న నేపథ్యంలోనే గాంధీ భవన్ బయట మాత్రం రోజుకొక గొడవ. ఈ రోజు కూడా స్వయంగా పార్టీ పెద్దలు గాంధీ భవన్ లో ఉన్నప్పటికీ ఏ మాత్రం బేఖాతరు చేస్తూ లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున గాంధీ భవన్ ముందు ఆందోళన చేయడాన్ని మాత్రం ఇది కాంగ్రెస్ పార్టీకి నిజంగా చాలా ఇబ్బందికర పరిస్థితి. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొంత వరుస విభేదాలతో అధిష్టానానికి మాత్రం చాలా పెద్ద తలనొప్పిగా మారింది. మరి ఈ ప్రభావాన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా తగ్గించుకుంటుంది, గొడవల్ని ఎలా సద్దుమనిచేలా చర్యలు తీసుకుంటుందో చూడాలి. మరి శేఖర్, కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి వ్యూహాలతో వీటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళబోతుంది? ఆ దిశగా అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ మల్లు రవి అధ్యక్షతన ఎల్బీ నగర్ లో జరిగిన గొడవకు మాత్రం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దాని విషయంలో వెంటనే వివరణ ఇవ్వాలి. పార్టీలో ఈశ్వరమ్మ యాదవ్ ఒక వర్గం పైన, బీసీ సామాజిక వర్గం పైన చేసిన అనుచిత వ్యాఖ్యల పైన పూర్తి వివరణ ఇవ్వాలి అంటూ షోకాజ్ నోటీసులు అయితే జారీ చేసిన పరిస్థితి. మరోపక్క ఈ తుంగతుర్తి అంశానికి సంబంధించి జగ్గారెడ్డికి బాధ్యతలు అప్పచెప్పారు. కొండా సురేఖ అంశానికి వివాదానికి సంబంధించి ఏఐసిసి పరిశీలకులు సచిన్ సావంత్ కు బాధ్యతలు అప్పచెప్పారు. ఇప్పటికే జగ్గారెడ్డి ఈ రోజు ఉదయం కూడా ఏదైతే తుంగతుర్తిలో జరిగిన గొడవల పైన పూర్తి సమాచారాన్ని, ఆ నివేదికను తీసుకొని కూడా సీనియర్ గా ఉన్న నల్లగొండ జిల్లా నుంచి మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లారు. తనతో ఈ రోజు తన నివాసంలో కోమటిరెడ్డి వెంకరెడ్డితో కూడా జగ్గారెడ్డి భేటీ అయ్యారు. నల్గొండ రాజకీయాల్లో ఈ తుంగతుర్తి ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఉన్నది కదా, నల్గొండ జిల్లాలోనే కనుక గత రాజకీయాల్లో దృష్టిలో ఉంచుకొని వెంకరెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లినప్పుడు వెంకరెడ్డి కూడా ఈ తుంగతుర్తి గొడవ అంశంలో మాత్రం పార్టీ మాత్రమే చర్యలు తీసుకోవాలి, పార్టీ ఎలా నిర్ణయం తీసుకున్నా మీరు ఇచ్చిన నివేదిక ఆధారంగా వెళ్తుంది తప్ప నల్గొండ ఈ గొడవ అంశాల్లో వెంకరెడ్డి మాత్రం స్పందించడానికి ఇంట్రెస్ట్ చూపలేదు. కానీ మొత్తానికి జగ్గారెడ్డి ఈ నెల 18న నివేదిక ఏదైతే ఉందో తుంగతుర్తికి సంబంధించిన కాన్స్టిట్యున్సీకి సంబంధించిన గొడవకు సంబంధించిన వివరాలను పార్టీ అధిష్టానానికి అందజేయనున్నారు. ఇప్పటికే ఏఐసిసి సచిన్ సావంత్, కొండా సురేఖ, కడియం శ్రీహరి వివాదాన్ని సంబంధించిన నివేదిక నిన్ననే మీనాక్షి నటరాజన్ కు పూర్తిగా ఆ బాధ్యతలను, ఆ నివేదికను పూర్తిగా అప్పచెప్పారు. మరోపక్క శివచరణ్ రెడ్డి ఎల్బీ నగర్ లో జక్కిడి ప్రభాకర్ రెడ్డి షోకాజ్ నోటీసులు అందుకున్న తర్వాత ఇప్పుడే గాంధీ భవన్ కి అయితే చేరుకున్న పరిస్థితి. దానిపైన కూడా
పార్టీ అధిష్టానానికి ఒక వివరణ ఇవ్వనున్నారు. సరే, ఏది ఏమైనా క్రమశిక్షణ కమిటీకి కూడా ప్రతి విషయంలో స్పందించదు అని కూడా స్వయంగా పార్టీ అధ్యక్షుడే చెప్పారు. కొన్ని విషయాలకు సపరేట్ ఒక కమిటీ వేసి కొంతమంది బాధ్యులుగా వాళ్ళకు బాధ్యతలు అప్పచెప్పి ఈ గొడవలు సద్దుమణిగేలా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవడానికి ముందుకు వెళ్తున్నాము అని చెప్తున్నది. కానీ మరోపక్క ఎంత క్రమశిక్షణ కమిటీ బాధ్యులని పెట్టినా సరే రోజుకొక గొడవ మాత్రం కాంగ్రెస్ లో అవ్వడం మాత్రం ఇది ఒక అధిష్టానానికి తలనొప్పిగా మారిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శేఖర్.